ఈ విశేష కార్యక్రమానికి మనం ఆహ్వానించుకున్నటువంటి మరొక శ్రేణీయులు పెద్దలు ఆంధ్ర ప్రభ పత్రికలో సంపాదకులుగా ఉన్నటువంటి గౌరవనీయులు వై సీతారామ శర్మ గారు. 40 ఏళ్లకు పైగా పాత్రికేయ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి పెద్దలు సీతారామ శర్మ గారు. దాదాపు 25 సంవత్సరాల పాటు ఈనాడు పత్రికలో పనిచేశారు. 5 సంవత్సరాలు సూర్యలో పనిచేశారు. 10 ఏళ్లుగా ఆంధ్రప్రభలో పనిచేస్తూ ఉన్నారు. నిబద్ధత కలిగినటువంటి ఒక పత్రికా సంపాదకుడిగా, పత్రికా రచయితగా పేరున్నటువంటి వారు గౌరవనీయులు వై సీతారామ శర్మ గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. హార్దిక స్వాగతం సార్. రాజకీయ విశ్లేషణలు కానివ్వండి, వ్యాసాలు కానివ్వండి, కథలు నవలలు రాయటం కానివ్వండి, అన్నీ కూడా వారి వ్యాపకాలుగా ఉన్నాయి. ఒక చక్కటి రచయితగా శర్మ గారు మేము ఆహ్వానించుకున్నాం. స్వాగతం. వారికి పుష్పగుచ్చాన్ని అందించారు లిఖిత గారు. తదుపరి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు మన మధ్య ఉన్నారు. భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తగా భగవద్గీత ఫౌండేషన్ని స్థాపించి విశేషమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. గతంలో వారు ఈనాడు పత్రికలో పనిచేశారు. సితారులో దాదాపు జర్నలిస్టుగా 12 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం భారతీయ ఆధ్యాత్మిక సారమైనటువంటి భగవద్గీతను దాదాపు 9 సంవత్సరాల పాటు పరిశోధనాత్మకమైనటువంటి దృష్టితోటి కృషి చేసి సంపూర్ణంగా 700 శ్లోకాలను తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో గానం చేసి రికార్డ్ చేసినటువంటి ఘనత గంగాధర శాస్త్రి గారిది. వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అబ్దుల్ కలాం గారు, మోదీ గారు లాంటి పెద్దలు కూడా వారిని విశేషమైనటువంటి ప్రశంసలతోటి ముంచెత్తారు. అలాగే స్వార్థరహితమైనటువంటి ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన భారతీయ గాయకుడు, కళాకారుడు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి గారు. స్వాగతం సార్ మీకు. శాస్త్రి గారికి శ్రీదేవి గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. ఇక ఇవాల్టి కార్యక్రమ కథానాయకులుగా చెప్పుకోవాలి మా ఎంవీఆర్ శాస్త్రి గారిని. ఎందుకంటే పుస్తక రచయిత మామూలు ఒక సృజనతోటి ఒక కాల్పనికమైనటువంటి కథో కాదు, సత్యం, యథార్థంగా జరిగినటువంటి సత్యం, ఆ సత్యాన్ని కూడా చిలవల పలవలుగా ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి నిఖార్సైనటువంటి దృష్టితోటి పరిశోధనాత్మక కోణంతో ఎన్నెన్నో పత్రికలు కావచ్చు, అంతకు పూర్వం లభించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి విశేషాలు కావచ్చు, ఆయా ప్రాంతాలు కావచ్చు, అన్నీ తిరిగి అనేక మంది పెద్దలతోటి వాళ్ళతో మాట్లాడి అద్భుతంగా సశాస్త్రీయంగా ఇది నేతాజీ జీవితం అని తీసుకొచ్చిన వారు ఎంవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఒక ఎడిటర్, చరిత్ర పరిశోధకులు, సద్గురు శివానందమూర్తి గారి శిష్యులు వారు చూపించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, సనూతనమైనటువంటి మార్గంలో కాపాడుకోవాలనేటువంటి భావనతోటి విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. చరిత్ర మనకు ఎంతవరకు అందుతుందో తెలియదు, కొన్ని సృష్టించబడతాయి. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వెలికి తీయటం అనేది మామూలు మాట కాదు. అటువంటి పరిశోధన చేసినటువంటి పెద్దలు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 1952లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. అలాగే మా పవన్ సార్ని కూడా వేదికకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇద్దరు కలిసి వేదిక వస్తూ ఉన్నారు. Kindly be seated, sir. Yes, sir. Kindly be seated. దయచేసి కూర్చోండి. అభిమానానికి హద్దులుండవంటారు కదా, ఆ రీతిలో మీ స్పందన ఉంది. చాలా సంతోషం. చలనచిత్రాల్లో కథానాయకుడు మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా కథానాయకుడు పవన్ కళ్యాణ్ సార్. అందుకే ఎంవీఆర్ శాస్త్రి గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, గొప్ప రచయిత, వారి రచనలు కూడా
ఏది చరిత్ర, ఇది చరిత్ర, మన మహాత్ముడు, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యధ, అలాగే మన